సత్యమూర్తి గారు ఒక పాయింట్, టీడీపీ వర్షన్ విన్నారు, కాంగ్రెస్ వర్షన్ ఇందాక విన్నారు, బాలకోటయ్య గారు రీటైన్ చేసుకునే పనిలో ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు వైసీపీ సోషల్ మీడియా గమనిస్తే జాగ్రత్తగా షర్మిల గారిని వైఎస్ షర్మిల అనట్ల మెరుసుపల్లి షర్మిల అంటూ భర్త అనిల్ గారి ఇంటి పేరుతో పెట్టి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఆ వైఎస్ని మినహాయించి ఇటు ఓన్ చేసుకున్నారు. అంటే జగన్ గారి మనసులో ఏముందో లేదా చెప్పకుండా అయితే ఇదంతా తతంగం జరగదు. అటు వార్ డిక్లేర్ అయ్యింది, ఇటు కూడా మరి గట్టిగా వార్ అలాగే ఉంటుందంటారా? అసలు ఇంటి పేరు మార్చి ఫైట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ వైఎస్ షర్మిల అనట్లా మెరుసుపల్లి షర్మిల, మెరుసుపల్లి షర్మిల శర్మ అంటున్నారండి. అంటే ఆ బ్రదర్ అనిల్ కులం పేరు కూడా జత చేసి చెప్తున్నారు. అంటే ఏంటి, ఆ షర్మిలని ఒక రెడ్డిగా గుర్తించటమే తీసేసి వాళ్ళకి ఇష్టపట్టలేదు. ఎందుకంటే ఆ డ్యామేజ్ ఎంత ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు, స్పష్టంగా తెలుసు. అంటే షర్మిల గారి థ్రెట్ ని ఊహిస్తున్నారు వాళ్ళు. షర్మిల ఎప్పుడైతే ఈ డెసిషన్ తీసుకుందో, తెలంగాణలో వెళ్ళి షర్మిల పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. ఇంక అయిపోయింది, ఇంక రాదు అనుకున్నారు. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే షర్మిల ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో పాదుకోకపోవటం, దాంతో ఆల్టర్నేటివ్ చూడాల్సిన పరిస్థితి రావటం, దానికి కర్ణాటకలో కాంగ్రెస్ ని గెలిపించిన డికే శివకుమార్ ఈమెకి ఇది ఉండటం, అంటే స్నేహం ఉండటం, ఈ కారణాల దృష్ట్యా షర్మిల వచ్చి ఆంధ్రప్రదేశ్ లో తిష్ట వేసిందండి. ఇదంతా జరిగింది అంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించటం, డికే శివకుమార్ ని డిప్యూటీ సీఎం చేయటం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడే ప్లాన్ చేసి ఉంటే షర్మిలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసి ఉండొచ్చండి. చంద్రబాబు నాయుడు పంపించాడు. ఇవన్నీ వాళ్ళేమి వాళ్ళ రాజకీయం తెలియని వాళ్ళు కాదు కదా. ఇప్పుడు అధికార పార్టీకి ఏం జరిగినా చంద్రబాబు గారి అన్నది ఒక ఎండ్ పాయింట్ ఉంటది కాబట్టి, నువ్వెందుకు ఇచ్చావంటే చంద్రబాబు గారికి ఇచ్చమన్నారు, నువ్వెందుకు ధన్యావంటే చంద్రబాబు గారితో అన్నారు, అదే ఉంటది కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ప్రతిదీ చంద్రబాబుకి ఆపాదించటం అనేది వాళ్ళ అలవాటు అండి. ఈ విధంగా అంటే షర్మిల వచ్చి ఏపీ కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఇప్పుడు షర్మిలని చంద్రబాబు వైపు తొయ్యాలి. అట్లా తోస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి సేఫ్ గా ఉండడు. ఓకే, ప్రజలకి అన్ని చూస్తున్నారంటారు. అయితే ప్రజలకి ఇవన్నీ తెలుసండి. ఇవన్నీ ఇప్పుడు అన్నా చెల్లెల మధ్య ఆస్తి తగాదాలు ఉన్న విషయం, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం లేదన్న విషయము, ఇవన్నీ కూడా మొత్తం అందరికీ తెలుసు. ఎప్పుడైతే ఆంధ్రజ్యోతిలో వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ ఉన్న విషయం బయటికి వచ్చిందో ఆ రోజు నుంచి ప్రజలందరికీ అర్థమైపోయింది. ఆంధ్రజ్యోతి చెప్పింది కదా, షర్మిల వచ్చి తెలంగాణలో పార్టీ పెడుతుందని ఫస్ట్ చెప్పింది ఆంధ్రజ్యోతి. మేలోనే చెప్పాము, ఇక్కడ పిసిసి పగ్గాలు చేపడుతుంది బాలకోటయ్య గారు. అదే ఇది ఇప్పుడు నెక్స్ట్ డెవలప్మెంట్ ఇది. బాలకోటయ్య గారు చెప్పండి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకి మొత్తం స్పష్టంగా అర్థమవుతున్నదండి. అందువల్ల అదే నేను ఫస్ట్ చెప్పిన పాయింట్ కూడా, షర్మిల గనక ప్రజల విశ్వాసాన్ని చూరగలిగితే, నమ్మకం గెలుచుకోగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ఓటు బ్యాంక్ అంతా కూడా మొత్తం షర్మిల వైపు వచ్చేస్తుందండి, అంటే కాంగ్రెస్ వైపు వచ్చేస్తుంది. బాలకోటయ్య గారు 3 సవాళ్లు ఉన్నాయి, అవునన్నా కాదన్నా షర్మిల గారికి ఒక 3 సవాళ్లు. అన్నపై తిరగబడాలి, ఒకప్పుడు బాయ్ బాయ్ చంద్రబాబు అన్నప్పుడు